గతంలో చంద్రబాబు కుప్పానికి నీరు ఇవ్వలేదని, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ హయాంలోనే కుప్పానికి నీరు అందిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్నికల కోసం నటన చేస్తారని విమర్శించారు. బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందించారని అన్నారు. సీఎం జగన్ కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించారు అన్నారు. విజయవాడలో ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని పెద్దిరెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆత్మ గౌరవం, మనోభావాలను గౌరవించేలా ఈ విగ్రహం ఉందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మా ప్రతినిధి హరి మాట్లాడారు. కృష్ణా జలాల నుంచి కుప్పానికి నీళ్లు చేరాయి. ఈ సందర్భంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆ గ్రామానికి మొత్తం కూడా ఆనందాలతో నిండిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 14 సంవత్సరాలు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు చేయలేని పని ఇప్పుడు 5 ఏళ్లలో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయడం అనేది అక్కడ నూతన ఉత్తేజాన్ని రేకిస్తుంది. దీంతో మాట్లాడడానికి మనతో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. గతంలో మనం చూసాము, చంద్రబాబు నాయుడు గారు కుప్పంకు నీళ్ళు వదిలే అని చెప్పి మదనపల్లి నుంచి కుప్పం దాకా 6-7 చోట్ల భూమికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాస్తవానికి అప్పుడేమి కుప్పంలో పనులు కూడా పూర్తి కాలేదు, నీళ్ళు కూడా రాలేదు. ఎన్నికల కోసం ఆ విధంగా స్టంట్ చేశాడు. ఇప్పుడు మేము కూడా అట్లే చేస్తామని చెప్పి వాళ్ళు రకరకాలుగా మాట్లాడడం, ఆయన కుప్పం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయా పోవడానికి ఈ మధ్య చెప్పడం అంతా కూడా మనం చూసాము. అయితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి వారు కుప్పం వచ్చిన తర్వాత కుప్పంలో ఆ సమావేశంలో వారు కుప్పానికి నీళ్ళు ఇస్తానని చెప్పి ఏదైతే అప్పుడు ప్రకటన చేశాడో ఆ ప్రకటన ప్రకారం పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. ఈరోజు నీళ్లు కుప్పంలో ఎంటర్ అయ్యాయి. కుప్పం నుంచి కూడా ఇంకా కొంత దూరం పోతూ ఉన్నాయి. మరి కుప్పంలో కూడా ప్రజలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి వారి ఊరు దగ్గర వాళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు. అందరూ వచ్చి తిలకిస్తూ ఉన్నారు. మరి ఎంత చక్కగా ఈరోజు మనం కుప్పంకి నీళ్ళు ఇస్తామన్నామంటే నిజంగా నేను కూడా గర్విస్తూ ఉన్నాను. ఇది ముఖ్యమంత్రి గారి కృషి అని చెప్పి కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే అట్టడుగు బడుగు వర్గాల నుంచి అన్ని వర్గాలతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమేకమైంది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము చెప్పుకునే ధైర్యాన్ని ముఖ్యమంత్రి గారు మా కేడర్కు నాయకులకు ఇచ్చాడు. మేము ఎవరినైనా పోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోరు ఇంటి దగ్గర కూడా పోయి తలుపు తట్టి మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి మాకుంది. అదే చంద్రబాబు నాయుడికి ఆ పరిస్థితి లేదు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఏమీ చేయలేకపోయాడు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాడు. నేడు కృష్ణా జలాల నుంచి కుప్పంకి నీరు రావడం అనేది మాట తప్పం మడమ తిప్పం అనేసి మరోసారి వైఎస్ జగన్ నిరూపించాడు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నేడు కృష్ణా జలాలకి నీళ్లు అందడమే కాకుండా అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క 19వ తారీఖున అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయబోతున్నారు. ఇది బడుగు బలహీన వర్గాలను కూడా ఎంతో ప్రభావితం చేస్తాయి. ప్రపంచంలోనే ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడా లేదు. ఇండియాలో అతిపెద్ద విగ్రహాల్లో ఇది 3వదిగా నిలుస్తుందనేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ హరితో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.